సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీలో బంగారం బయటపడింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇక ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో బంగారం గుర్తించారు. ఎటువంటి పత్రాలు లేకుండా చంద్రేష్ అనే వ్యక్తి నుంచి 4 కిలోల 800 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని దాన్ని తరలిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి పోలీస్ స్టేషన్కి తరలించినట్టు వివరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్. మధు, సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై బంగారాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనునిత్యం ఈ మధ్యకాలంలో తనిఖీలు చేపడుతున్నారు. ఈ ట్రావెల్స్ లోనే ఈ వ్యాపారస్తులు వితౌట్ పేపర్స్ తోని బంగారం తరలిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలు కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు దాటేసే క్రమంలోనే ఈ బంగారు వ్యాపారస్తులు పేపర్లు లేకుండా, సరైన పత్రాలు లేకుండా ఏదో ఒక పేపర్ చూపించి తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళు కొనసాగుతుంటే ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక ప్రైవేట్ బస్సును ఆపి దాన్ని తనిఖీ చేయగా అందులో 4.5 తులాల బంగారం దొరికింది. దాంతో పాటు తరలిస్తున్న చంద్రేష్ అనే వ్యాపారిని కూడా అదుపులో తీసుకున్నారు. అతను అదుపులో తీసుకుని ఆ బంగారంతో పాటు అతని దగ్గర ఉన్న పేపర్లను తనిఖీ చేశారు. అందులో ప్రస్తుతం అయితే జిఎస్టీ కట్టిన ఒకటే పేపర్ ఉంది, మిగతా పేపర్ లేవు. ఆ జిఎస్టీ పేపర్ కూడా ఒక దానికి కాకుండా మరొక దానికి వాడుకునే విధంగా వాళ్ళు తయారు చేసినట్టు ఆ పేపర్లు తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే సంగారెడ్డి టౌన్ పోలీసు బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని కూడా తమ దగ్గర ఉంచి విచారణ చేపట్టారు. మధు. రైట్, థ్యాంక్ యూ బాసిత్.